మున్సిపల్ కమిషనర్ పై కాంగ్రెస్ ఓబీసీ చైర్మన్ సొంటి నాగరాజు ఫైర్ అయ్యారు. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం పెడన మున్సిపల్ కమిషనర్ పై కాంగ్రెస్ ఓబీసీ చైర్మన్ సొంటి నాగరాజు ఫైర్ అయ్యారు. పెడన పట్టణ పరిధిలో ఉన్న కాంగ్రెస్ బ్యానర్లు మున్సిపల్ అధికారులు తొలగించడంపై కాంగ్రెస్ ఓబీసీ చైర్మన్ సొంటి నాగరాజు మున్సిపల్ కమిషనర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణంలో ప్రత్యేకించి కాంగ్రెస్ బ్యానర్లు మాత్రమే తొలగించడంపై కమిషనర్ యొక్క అంతరాంగికం ఏమిటని ప్రశ్నించారు. కమిషనర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈయన గతంలో బాపట్లలో పనిచేసుకొచ్చారు. బాపట్ల ఈయన మీద అవినీతి మీద ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఒక జీవో కార్డు ఇచ్చారు. ఇంకోటి ఇప్పుడు ఆయన ఇంటికి వెళ్దాం. ఆయన ఇంటి దగ్గర పెద్ద అవినీతి కుంభకోణం జరుగుతుంది. మీకు చూపిస్తా, మీడియా సోదరులు సహకరిస్తాయి. ఖచ్చితంగా 50 లక్షల రూపాయల కుంభకోణం జరుగుతుంది. అది అవునా కాదా మీ ముందే నిరూపిస్తా. వెళ్దామంటారు, సహకరిస్తారా? పదండి. కదా అవినీతి ఆరోపణలు వచ్చినాయి కాబట్టి ఇతని మీద యాక్షన్ తీసుకోమని జీవో ఇచ్చాడు. రెండోది, పెడన నియోజకవర్గంలో ఈయన వచ్చిన తర్వాత యథేచ్ఛగా బినామీ పేర్లతో దొంగ సర్టిఫికెట్లతో వ్యాపారాలు లేకపోయినా ఉన్నాయని నిరూపిస్తున్నాడు. అలాగే గవర్నమెంట్ మోసం చేశాడు. దీని మీద క్రిమినల్ కేసులు కట్టాలి ఆయన పైన, అధికార దుర్వినియోగం పైన. అలాగే ఇంకోటి, ఇదిగోండి బిల్డింగ్, ఆయన బిల్డింగే. దీంట్లో వ్యాపారం ఉందో లేదో మీరే చూశారు. లేకపోయినా వ్యాపారం ఉన్నట్టు సృష్టించి గవర్నమెంట్ని మోసం చేశాడు. అలాగే ఇగో ఈ బిల్డింగ్ చూడండి, సెట్ బ్యాక్ లేదని చెప్పి వీరి దగ్గర లక్షల పైగా లంచాలు నుంచి వారి దగ్గర నుంచి సెట్ బ్యాక్ లేవు, మీకు పర్మిషన్ లేదని లక్షల రూపాయలు వసూలు చేసిన ప్రాప్తి. త్వరలో ఇవన్నీ కూడా కలెక్టర్ గారి ముందు ఉంచుతా. అలాగే ఇంకోటి కోణం, 32 ఎకరాలు గవర్నమెంట్ భూమి, ఎండోమెంట్ భూమి. దీంట్లో ఎమ్మెల్యే గారి పాత్ర కూడా ఉంది. 40 సెంట్లు ఎమ్మెల్యే గారు ఆక్యుపై చేశారో కొన్నారో, అక్కడ 3 స్టేర్లు బిల్డింగ్లు కడుతున్నారు. ఇప్పుడు వరకు పర్మిషన్ లేదు. 22 యాక్ట్ ప్రకారం నిన్న మొన్నటి దాకా దాన్ని ప్రోబిట్లో ఉంటే పెట్టి బట్టల కొట్టు పెట్టారంట. కమిషనర్ గారి భార్య పేరుతో బినామీ పేరుతో బట్టల కొట్టు ఉందని చెప్పి ట్రేడ్ లైసెన్స్ తీసుకున్నారు. ఇక్కడ అంటే కమిషనర్గా ఉండి దుర్వినియోగం చేస్తున్నారు. బినామీగా వాళ్ళ భార్య గారిని పెట్టుకుని ఇక్కడ ఒక 50 లక్షలు పెట్టి షాప్ పెట్టారంట. దీనికి లైసెన్స్ మళ్ళా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గారు, శానిటరీ ఇన్స్పెక్టర్ గారు ఇచ్చిన లైసెన్స్ ఇది. ఇక్కడ బట్టల కొట్టు ఉందేమో చూడండి, బోర్డు ఎవరు ఉందామని చూడండి. మీకు కనిపిస్తుందా? అంటే ఈ అవినీతి కమిషనర్ అట్లాగే బినామీల పేర్లు పెట్టుకుని ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎంత దోపిడీ చేస్తున్నాడో మీకు తెలియజేయడానికి ఇక్కడ దాకా వచ్చాం. నమస్తే. కింద పడి డొల్లుకుని కొట్టుకున్న రోజులు మాకు తెలుసు. అలాగే ఈ పొద్దుటూరులో ఆయన ఏవేని స్కాములు చేశాడో అవన్నీ ఆధారాలతో సహా మీకు ఇస్తా. అలాగే కందుకూరు పిఎస్ ఈయన శానిటరీ ఇన్స్పెక్టర్గా ఉన్నప్పుడు ఒక స్వీపర్తో అక్రమ సంబంధం పెట్టుకుని ఏదైతే ఉందో వాళ్ళ భర్త చూసి ఆయన సూసైడ్ చేసి చనిపోయిన పరిస్థితి. ఎఫ్ఐఆర్ కందుకూరులో కమిషనర్ గారి మీద ఉందో లేదో మీరు ఎంక్వైరీ చేయండి. ప్రతిదీ కూడా ఈ ఆధారాలతో సహా మీకు ఇస్తాను. దీనిపైన కలెక్టర్ గారికి కూడా ఇస్తాను. అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కూడా ఇస్తాను. ఇతను డిస్మిస్ చేయకపోతే ఈయన అవినీతి కమిషనర్ ఇక్కడ పెడన నియోజకవర్గంలో పనిచేయడానికి అలాగే రాష్ట్రంలో ఎక్కడ పనిచేయడానికి వీల్లేదని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇలాంటి అధికారుల్ని ప్రోత్సహిస్తే రాష్ట్ర వ్యాప్తంగా అవినీతిమయం అవుతుందని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు మరి పెడనలో ఏం జరిగిందో మరి లోపలికి వెళ్ళి అడిగారు. మా మతిని గారు, జిల్లా ప్రెసిడెంట్ గారు మాట్లాడతారు. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్,
వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.